స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. బీసీ ఓటు బ్యాంకు కోసం హస్తం లీడర్లు తాపత్రయపడుతున్నారు. అందుకే రీసర్వేను తెరపైకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలో భరోసా కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలిసే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. బీసీ రిజర్వేషన్ ప్రాధాన్యత ప్రధానికి వివరిస్తామని తెలిపింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. స్థానిక సంస్థల ఎన్నికల లోపు రైతు భరోసా, రేషన్ కార్డులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 42% రిజర్వేషన్ అమలు కాకపోతే కేంద్రాన్ని టార్గెట్ చేసేలా స్కెచ్ గీస్తున్నారు. పల్లె పోరులో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడానికి హస్తం వ్యూహరచన చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజురెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజురెడ్డి, మొత్తానికి తెలంగాణ ప్రభుత్వము బీసీ ఓటు బ్యాంక్ కోసం చాలా తాపత్రయపడుతున్నట్టుగా కనబడుతోంది. రీసర్వే చేస్తామని ఇప్పుడు మళ్ళీ కొత్త బాణీని ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీలో ఒక భరోసా కల్పించేలా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది వాళ్ళ ప్రయత్నాలు చూస్తుంటే. అయితే అలాగే ఇంకొక అడుగు ముందుకేసి అఖిల పక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ ప్రధానిని కలిసి ఈ బీసీ రిజర్వేషన్ ప్రాధాన్యత ఏంటి, ఆ ఇంపార్టెన్స్ అంతా కూడా ప్రధానికి వివరించేలాగా ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కాంగ్రెస్ లీడర్లు ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రోజా, మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు ప్రజా వ్యతిరేకత ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరాభవం ఎదురైతే ఇక అంతకుమించినటువంటి విమర్శలు ఎక్కడ కూడా రావు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైతే అది వేరు. కానీ ఏకంగా అధికారంలో ఉండి సంవత్సరం పైగా పాలన చేస్తూ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైతే వాళ్లకు మొదటికే మోసం వస్తుంది. ప్రభుత్వ ఉనికికే మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడే వెళితే కాంగ్రెస్కు భారీ నష్టం వాటిల్లుతుందనేది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ యొక్క నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను కాస్త డిలే చేయడానికి ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయాలి కులగణన అనేది కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ఎందుకంటే 3.1% ఇంకా ఈ యొక్క సర్వే పూర్తి కాలేదు, బీసీ కులగణన పూర్తి కాలేదు. కాబట్టి ఇక పూర్తిగా సర్వే పూర్తి కావాలంటే ఈ మిగతా సర్వే కూడా చేయాలి. దానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు పూర్తిగా ఈ యొక్క సర్వేను చేస్తామనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇందులో ఒకటి లాజిక్ ఉంది. ఈ సమయం ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు మే కానీ జూలై కానీ జూన్ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఇంకా 2 నెలల సమయం మిగులుతుంది. ఈ 2 నెలల సమయంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కరికి రైతు భరోసా పడడం కానీ, అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్ల జారీ చేయడం కానీ, రేషన్ కార్డుల ప్రక్రియను ఇవ్వడం కానీ, రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, అదేవిధంగా రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తే కాస్త ప్రజల నుంచి వ్యతిరేకత పోతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇస్తున్నారు, రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఇదంతా పాజిటివ్ వే వెళ్తుంది అనేది కూడా కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతుంది. అంతేకాకుండా మరో వ్యూహం కూడా ఉంది ఇందులో. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీసీ ఓటు బ్యాంకును కొల్లగట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే బీసీ కులగణన చేశాము, అంతేకాకుండా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పాము, ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. కాబట్టి మరోసారి సర్వే చేస్తున్నాము. బీసీల ఎంత జనాభా ఉందో ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. కాబట్టి ఆ ఫైనల్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెడతాము, అసెంబ్లీలో తీర్మానం చేస్తాము. అఖిలపక్షాన్ని అందరినీ కూడా తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తాము. ప్రధానమంత్రికి ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు, ఇక్కడ ఉన్నటువంటి జనాభా గురించి వివరిస్తాము. బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అయ్యే విధంగా కేంద్రం చొరవ చూపాలనేది కూడా ప్రెషర్ పెంచుతాము. ఆ కేంద్రం ఒకవేళ ఒప్పుకోకపోతే కేంద్రం మీద ఆ నెపాన్ని నెట్టివేస్తూ కాంగ్రెస్ సంస్థాగతంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, ఏ రిజర్వేషన్ అయినా కానీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేసి మేము ప్రయత్నం చేశాం కానీ కేంద్రమే ఒప్పుకోలేదు అనేది ఒక అపవాదును కేంద్రం పైన వేయడము. రెండోది 42% రిజర్వేషన్ సాధ్యం కాకుండా కానీ పార్టీ పరంగా మేము ఇస్తున్నాము కాబట్టి బీసీలను దగ్గర చేసుకోవచ్చు, మచ్చిక చేసుకోవచ్చు, తర్వాత బీసీ ఓట్లను కొల్లగట్టవచ్చు. అంతలోనే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయొచ్చు. తద్వారా
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదంతా అనుకూలంగా మారే అవకాశం ఉంది అనేది కూడా కాంగ్రెస్ వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క రీసర్వేకు తెర మీదకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడో ఇప్పుడో జరుగుతాయని పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఇక ఇప్పటికీ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు, 42% రిజర్వేషన్ పైన తేలిన తర్వాతనే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనేది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇదంతా కూడా చూస్తే బీసీలను మచ్చిక చేసుకోవడం కోసము, బీసీలను దగ్గరకు తీసుకోవడం కోసమే కాంగ్రెస్ అంతేకాకుండా మిగతా వర్గాలలో ఏదైనా ప్రభుత్వ పథకాలు అందట్లేదు, 6 గ్యారంటీలు అందట్లేదు, ఇస్తామని ఇవ్వట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక పెండింగ్లో ఉన్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఊరిస్తున్నారో, ఆశ పెడుతున్నారో ప్రభుత్వం, ఆ యొక్క పథకాలను ప్రజల్లోకి ఇచ్చి ఇక పూర్తిగా కాంగ్రెస్ స్థానిక సంస్థల మీద గురి పెడితే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనేదే కాంగ్రెస్ స్కెచ్. అందులో భాగంగానే బీసీ ఓటర్లపైన పూర్తి దృష్టి సారించని చెప్పుకోవచ్చు. రోజా రాజిరెడ్డి, ఓవైపు బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, అలాగే బీసీలకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నంలో భాగంగా మళ్ళీ కులగణన రీసర్వే చేస్తున్నామని కాంగ్రెస్ అని మీరు చెప్తున్నారు. బట్ ప్రతిపక్షాలు మాత్రం ఇక్కడ ఇంకొక గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 6 గ్యారంటీల హామీలు ఉన్నాయో ఆ హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఏ మొహం పెట్టుకొని వెళ్ళి ఓటు అడుగుతారు? ఆ ఓటమి భయంతోనే ఇప్పుడు మళ్ళీ రీసర్వే అనేటువంటి దానికి కొత్తగా మళ్ళీ ఆ బాట పట్టారు ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జనాలు ఏ విధంగా, ప్రజలు ఏ విధంగా దీన్ని రిసీవ్ చేసుకుంటారంటారు? నిజంగా ప్రభుత్వము హామీలు ఇవ్వలేదు కాబట్టి ఓట్లు అడగలేక మళ్ళీ రీసర్వేని తెర మీదకి తీసుకొచ్చిందని అనుకుంటారా? లేదు అని అంటే నిజంగానే ప్రభుత్వం ఆలోచనే కరెక్ట్ అనేది వాళ్ళ డెసిషన్ అనుకుంటారా? ఏ రకంగా? అయితే క్షేత్రస్థాయిల నుంచి అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఎన్నికలకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి గడ్డుకాలం ఉంటుంది. కాంగ్రెస్కు ఆశించినటువంటి ఫలితాలు రావు. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో, రైతు భరోసా పైసలు పడతాయని చెప్పారు, ఇప్పటి వరకు పడలేదు. అంటే పడ్డాయి కానీ 1 ఎకరా 2 ఎకరాల వరకే పైసలు పడ్డాయి. 3 ఎకరాలు 4 ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ పడలేదు. అదొక వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. రెండోది ఏంది, రేషన్ కార్డులో పెద్ద ఎత్తున అప్లికేషన్స్ పెట్టుకున్నారు, కానీ రేషన్ కార్డులు చాలా తక్కువ రేషన్ కార్డులు వచ్చాయి. మిగతా వాళ్ళంతా కూడా మీ సేవలు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోమని ప్రభుత్వం చెప్పింది. దీన్ని అంతా సివిల్ సప్లై శాఖ చూస్తుంది. అయితే ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలనేది కూడా అసంతృప్తి ప్రజల్లో నెలకొంది. మూడోది ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. సంక్రాంతి తర్వాత అన్నారు, తర్వాత జనవరి 26 తర్వాత ఆర్పాటంగా చేశారు. కానీ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు వీళ్ళు అనేది కూడా ఒక లిస్ట్ తీశారు. కానీ మరి పలానా ఊరికి పలానా ఇన్ని ఇండ్లు ఇస్తామనేది కూడా ఎక్కడ కూడా జారీ చేయలే. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ పెండింగ్లో ఉంటే ఎన్నికలకు పోతే పూర్తిగా కాంగ్రెస్కు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగుండవు, అనుకూలించాయనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ రీసర్వే చేసింది. ప్రతిపక్ష పార్టీలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి మీరు అన్నట్టుగా. ఏంది అంటే బీసీ జనాభా ఎంత ఉంటుందో ఆ కులగణలో అంత తేలలేదు, తక్కువ చేసి చూపించారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలోనే. అయితే ఇప్పటికే కాంగ్రెస్ చెప్తుంది కొంత పర్సెంటేజ్ సర్వేను మేము చేయలేకపోయాము, వాళ్ళు మాకు సర్వేకు అనుకూలించలేదు, అదేవిధంగా సర్వేకు సహకరించలేదు, మరికొంతమంది ఇంట్లో లేకుండా పోయారు సర్వే చేసే సమయంలో, దానికి మరోసారి గడువు పొడిగిస్తున్నాము, 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు గడువు పొడిగిస్తున్నామని చెప్పింది. అయితే అప్పుడు కొంచెము బీసీ జనాభా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు బీసీ జనాభా పెరగడము, మరోవైపు అసెంబ్లీలో తీర్మానం చేయడము, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవడం, ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ దగ్గరికి అఖిలపక్ష నేతల్ని పట్టుకపోవడము, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించడము, 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పడం, ఇదంతా తతంగా మూసే వరకు 1 నెల 2 నెలలు కాలం పడుతుంది. ఆ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పెండింగ్లో ఏమైతే రైతు భరోసా ఉన్నాయో రైతు భరోసాను వేసుకోవచ్చు, తర్వాత రేషన్ కార్డుల జారీ చేయొచ్చు. ఇవన్నీ ఏవైతే పెండింగ్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇండ్లు కూడా పలానా ఊర్లో పలానా ఇందిరమ్మ ఇండ్లు ఇన్ని వస్తాయని చెప్పచ్చు. ఇవన్నీ రావడం వల్ల మరో విడత మరోసారి ఇవన్నీ వస్తాయని చెప్తారు. ఇవన్నీ చేసేవారికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఆ టైము ఈ యొక్క సర్వేకి తీసుకొని ఆ సర్వే లోపలనే ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఫిలప్ చేస్తే
చేస్తే ఇక ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత పోతుంది. మరోవైపు మేము కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్కు అనుకూలంగా ఉండకపోతే మేము కేంద్రం అక్కడ 42% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన ఉంది, 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు 42% ఇస్తామనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇవన్నిటి కూడా నెగిటివ్ మూడ్ నుంచి పాజిటివ్ మూడ్కి ప్రజలను తీసుకురావడానికి ఇదంతా భారీ స్కెచ్ కాంగ్రెస్ వేసింది. అందులో భాగంగానే ఈ రీసర్వే అయితేనేమి, తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్ పోన్ అయితేనేమి, ఈ 2 నెలల కాల సమయంలో ఈ యొక్క వ్యతిరేకతను దూరం చేసుకోవడానికి ఇదంతా భారీగా ప్లాన్ కాంగ్రెస్ వేసిందని చెప్పుకోవచ్చు. రోజా. రైట్.